వాళ్ళనే రాజ్యం వెళ్తున్నారు కాబట్టి చట్టాలని అలా చుట్టాలైనవి. కానీ ఇప్పుడు హిందూ సమాజం అట్లా లేదు, మేలుకుంటుంది. వెనకటికి మన అమ్మమ్మలకు తాతమ్మలకి ఒక్కొక్కరికి 8 మంది 10 మంది 12 మంది పిల్లలు ఉండే. కానీ వాళ్ళ పార్టీ నాయకులే మనకి ఏమని చెప్పారు, హితబోధ చేసి ఒకరైతే ముద్దు ఇద్దరైతే వద్దు అనే కాడికి స్లోగన్ తెచ్చారు. కానీ మన హిందువులు ఆ మొద్దు నిద్ర ఆ మొద్దు వాక్యాన్ని విని పాటించి మన ధర్మానికి మన జనాభాను తగ్గించుకున్నారు. కానీ హిందువులు అంటూ ఒక్కసారి ఇదైపోయారు అనుకోండి, మన జలకేందో చూపిస్తారు, మళ్ళీ వెనకటి బ్యాక్కి వెళ్తాం మేము. ఇప్పుడు మొన్న బీజేపీ నేత అయినటువంటి నవనీత్ కౌర్ హీరోయిన్, సో ఆమె డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మన జనాభా కూడా వేరేగాలి, మీరు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కానీ ప్రయత్నం చేయరని చెప్పింది. దాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు కూడా పిల్లలు తెలుసుకుంటున్నారు, జనాభా ఒకరు ఇద్దరే కాదు. మేము తెలుసుకుంటే కూడా మా జనాభాను పెంచాలంటే మాకు కూడా ఐడియాలు ఉంటాయి. మేము తెలుసుకుంటే మా హిందూ సమాజం కింద వాళ్ళు ఏం పనికిరారు. మా పిల్లల్ని తీసుకొచ్చి మా సమాజాన్ని తొక్కి పెట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు కూడా సమాజంలో హిందువులు అందరూ ఆలోచిస్తున్నారు. ప్రతి పిల్లలకి మేము కూడా స్లోగన్ ఇక మీదట మా పిల్లలందరూ కూడా డజన్ డజన్ మంది పిల్లల్ని కనమని మేము కూడా స్లోగన్ ఇస్తాం.